అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు చిన్నారి వంటిల్లు ఈ రోజు మేము వెజిటబుల్స్ ప్లస్ పనీర్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాము సో దాని కోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ కుక్ చేసుకోవాలండి ఇలా పొడి పొడిగా రావాలంటే రైస్ కుక్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి మేము 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని కుక్ చేసుకున్నాము సో దాంతోపాటు ఏంటంటే క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము అలాగే బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఆనియన్ మిర్చి మాత్రం ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాము అలాగే కొన్ని కాజు ఇంకా పన్నీర్ ఇలా చిట్టి ముక్కలుగా చేసి పెట్టుకున్నాము దాంతోపాటు పోపులోకి ఆవాలు జీలకర్ర పసుపు సాల్ట్ ఇంకా కొత్తిమీర ఆకు తీసుకున్నాము సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఆవాలు వేసుకున్నాం దాంతోపాటు జీలకర్ర కూడా వేసుకున్నాము అలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాము జస్ట్ ఒక వన్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి మిర్చి మిర్చి కొంచెం 1 మినిట్ అలా రోస్ట్ అయ్యాక బీన్స్ వేసుకుంటున్నాము బీన్స్తో పాటు క్యారెట్ కూడా వేసుకుంటున్నాము వేసేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇందాక చెప్పడం మర్చిపోయా అండి కొన్ని బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాము గ్రీన్ బఠానీ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఏంటంటే అన్నీ మంచిగా రోస్ట్ అవ్వాలి మంచిగా రోస్ట్ అయ్యాయండి రోస్ట్ అవ్వగానే ఆనియన్స్ వేసుకున్నాము వేసేసుకొని వన్స్ మిక్స్ చేసేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాము వేసేసుకొని మళ్ళీ మొత్తం అన్ని మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు దాంట్లోకి కాజు వేసుకుంటున్నాము వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము సో అది మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మేము చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ కూడా యాడ్ చేసేస్తున్నాం ఇప్పుడు దాంట్లోకి సో పన్నీర్ కూడా మొత్తం యాడ్ చేసేస్తున్నాము మేము 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నామండి ఇప్పుడు వెజిటేబుల్స్ ఇంకా పన్నీర్ అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి అది మిక్స్ అయ్యాక కొద్దిగా మేము రైస్ యాడ్ చేస్తాము చూపిస్తాము మీకు యాడ్ చేసేది చేసాం చూసారు కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఏంటంటే మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నాము కాసేపు వేడిగా చేసుకోవాలి సో ఒక 2 మినిట్స్ అలా వేడి చేస్తాము సో 2 మినిట్స్ వేడైందని తర్వాత కొత్తిమీర వేసేసుకుంటున్నాము కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది మన పనీర్ ఫ్రైడ్ రైస్ సో ఇంతే అండి రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా చేసుకునే వెజిటేబుల్ పనీర్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేయండి దీంట్లో మేము ఏం సాసెస్ అట్లాంటివి యూజ్ చేయలేదన్నమాట సో హోమ్ మేడ్ అంతా సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నారి వంటిల్లు